ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్, ఈఎస్కే తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీహరిరావు సిబ్బంది కలిసి మొండికుంట నుంచి అశ్వాపురం వెళ్లే దారిలో కేవీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనంను ఆపి తనిఖీ చేయగా దానిలో 7 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. ఇట్టి గంజాయిని A1 బడేటి వెంకటేష్ సన్ ఆఫ్ కృష్ణ, రెసిడెన్షియల్ తెల్లబిల్లి, సూర్యాపేట జిల్లా, A2 మోరుబోయిన గోపయ్య సన్ ఆఫ్ నాగరాజు, వెంగనాయకునిపాలెం, కృష్ణా జిల్లా, ఏపీలు, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి నుండి హైదరాబాద్కు తరలిస్తూ పట్టుబడినారు. తదుపరి విచారణ నిమిత్తం ఇట్టి గంజాయిని 1 ద్విచక్ర వాహనం, 1 సెల్ ఫోన్, 2 ముద్దాయిలను, వీటి మొత్తం విలువ 4,60,000 రూపాయలు మణగురు ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించడమైనది. ఈ తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ MA కరీం, కానిస్టేబుల్ సుధీర్, వెంకట్, వీరబాబులు పాల్గొన్నారు. ఏదైనా గంజాయికి సంబంధించిన సమాచారం ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ 1800425253కు సమాచారం అందించగలరని, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ గారు తెలియజేశారు.